హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే అతి తొందరగా గవర్నమెంట్ జాబ్ కావాలనుకుంటున్నారో, అది కూడా తక్కువ క్వాలిఫికేషన్స్ అయినటువంటి 10వ తరగతి పాస్ లేదా ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు గవర్నమెంట్ జాబ్ కావాలనుకుంటున్నారు. వాళ్ళకి ఒక మంచి అవకాశం అనేది రావడం జరిగింది. ఇక్కడ మనకి వేరియస్ వేకెన్సీస్ అయితే 10th పాస్ అయిన వారికి మరియు ఇంటర్మీడియట్ పాస్ అయిన వారికి ఉద్యోగాలను కల్పించడం జరిగింది. నెలకు 40,000 వరకు కూడా శాలరీస్ అనేవి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి అన్ని అలవెన్సెస్ అనగా టీఏ, డిఏ, హెచ్ఆర్ఏ ఇతర అలవెన్స్ అన్నీ కూడా కలుపుకొని 30,000 వరకు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి 35,000 నుంచి 40,000 వరకు శాలరీతో ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో మనకి అప్లై చేసుకోవడానికి చాలా తక్కువ టైం అయితే ఉంది. ఇక 20 రోజులు మాత్రమే మనకి అప్లై చేసుకోవడానికి అవకాశం అని ఉన్నది. ఇక ఇలాంటి నోటిఫికేషన్స్ విడుదలైనటువంటి విషయం చాలామందికి తెలియకపోవచ్చు. అందుకనే ఈ నోటిఫికేషన్ వచ్చిందని ఎవరికీ తెలియదు అని నేను కింద మీకు హెడ్డింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇలాంటి నోటిఫికేషన్స్నే మనం బ్లాక్ నోటిఫికేషన్స్ అని కూడా అంటాము. సో ఈ నోటిఫికేషన్స్ అనేవి మనకి ఇండియన్ డిఫెన్స్ నుంచి రావడం జరుగుతుంది. చాలామందికి ఈ నోటిఫికేషన్స్ పైన ఇంట్రెస్ట్ ఉండక వీళ్ళు చాలామంది అప్లై చేయకుండా ఉంటారు. అలాంటి నోటిఫికేషన్సే మన పాలిట ఇవి వరం అవుతాయన్నమాట. సో కాబట్టి ఎవరైతే అభ్యర్థులు అతి తొందరగా ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ నోటిఫికేషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయండి. ఫ్రెండ్స్, ఇక నోటిఫికేషన్ సంబంధించిన వివరాల్లోకి విషయానికి వస్తే మొదట వేకెన్సీస్ అనేవి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎల్డీసీ అనగా లోయర్ డివిజన్ క్లర్క్ 27 వేకెన్సీస్ ఉన్నాయి. మోడల్ మేకర్ 1 వేకెన్సీ ఉంది. కార్పెంటర్ 2, కుక్ 2 వేకెన్సీస్, రేంజ్ లాస్కర్ 8 వేకెన్సీస్ ఉన్నాయి. ఫైర్మెన్ 1 వేకెన్సీ ఉంది. ఆర్టీ లాస్కర్ 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఈ రేంజ్ లాస్కర్, ఫైర్మెన్, ఆర్టీ లాస్కర్కి స్టార్ మార్క్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ వేకెన్సీస్ అనేవి పెరగవచ్చు లేదా తగ్గించవచ్చు అని అర్థం అన్నమాట, మనకి స్టార్ గుర్తుంటే. ఇక్కడ బార్బర్ 2 వేకెన్సీస్ ఉన్నాయి. వాషర్మెన్ 3, ఎంటీఎస్లో గార్డెనర్ అండ్ హెడ్ గార్డెనర్కి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఎంటీఎస్లో వాచ్మెన్ 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్లో మెసెంజర్ 9 వేకెన్సీస్ ఉన్నాయి. ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సఫాయి వాళ్ళకి సంబంధించి 5 వేకెన్సీస్ ఉన్నాయి. స్పైస్ సంబంధించి 1 వేకెన్సీ ఉంది. ఎంటీఎస్ లాస్కర్ 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఎక్విప్మెంట్ రిపేరర్ 1, ఎంటీఎస్ సంబంధించి 20 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ విధంగా టోటల్ 107 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనకి క్యాస్ట్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనగా అన్రిజర్వ్డ్ కేటగిరీకి ఎన్ని, ఎస్సీ వారికి ఎన్ని, ఎస్టీ వారికి ఎన్ని, ఓబీసీ వారికి ఎన్ని, ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ ఎన్ని, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎన్ని, ఎక్స్ సర్వీస్ మెన్ ఎన్ని అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏజ్ విషయానికి వస్తే జనరల్ అండ్ ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ సంబంధించిన వాళ్ళు 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఓబీసీ క్యాండిడేట్స్ 18 నుంచి 28 సంవత్సరాల మధ్యలో, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అయితే వాళ్ళ క్యాస్ట్ని బట్టి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళ సర్వీస్ని బట్టి ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే ఎల్డీసీ లోయర్ డివిజన్ క్లర్క్ పోస్ట్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇంటర్మీడియట్ అనేది తప్పనిసరిగా పాస్ అయి ఉండాలి. అలాగే ఇంగ్లీష్ టైపింగ్ 35 words per minute టైపింగ్ అనేది ఆన్ కంప్యూటర్లో వచ్చి ఉండాలి. ఒకవేళ మీకు ఇప్పుడు టైపింగ్ రాకపోయినా పర్లేదు, ఫ్యూచర్లో మీరు అంటే మనకి ఎగ్జామినేషన్ జరిగి తర్వాత స్కిల్ టెస్ట్ పెట్టడానికి మొత్తం ఒక 3 to 4 months వరకు టైం పడుతుంది. కాబట్టి ఆలోపు మీరు ఈ 35 words per minute టైపింగ్ అనేది ఇంగ్లీష్లో ఈజీగా నేర్చుకోవచ్చు. అలాగే ఒకవేళ మీకు హిందీ టైపింగ్ వస్తే 30 words per minute అనేది సరిపోతుంది. ఇక కంప్యూటర్ కాన్సెప్ట్స్ అయినటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ క్లియర్గా అడగడం జరిగింది. డిజర్బుల్ క్వాలిఫికేషన్గా అడిగారు. ఇక మోడల్ మేకర్కి 10th పాటుగా విత్ సబ్జెక్ట్స్ అనేవి జియోగ్రఫీ, మ్యాథమెటిక్స్ అండ్ డ్రాయింగ్, ఐటీఐ ట్రైనింగ్ అనేది ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది, మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక అది పోస్టులన్నిటికీ కూడా శాలరీ మనకి 19,900గా బేసిక్ పే అనేది ఇవ్వడం జరిగింది. అన్ని అలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని మీకు 25,000 నుంచి 30,000 మధ్యలో శాలరీ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక కార్పెంటర్కి 10th పాటుగా ఐటీఐ ఇన్ కార్పెంటరీ అనేది చేసి ఉండాలి. కుక్ పోస్ట్కి 10th పాస్ అయి ఉండాలి. అలాగే నాలెడ్జ్ అనేది అంటే కుకింగ్ సంబంధించి ఇండియన్ కుకింగ్ సంబంధించి నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇక ఎక్విప్మెంట్ రిపేరర్కి సంబంధించి 10th పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా షుడ్ బి ఏబుల్ టు క్యారీ అవుట్ ఆల్ క్యాన్వాస్, టెక్స్టైల్ అండ్ లెదర్ రిపేర్స్ అనేవి తెలిసి ఉండాలి. ఇక స్పైస్ అనే పోస్ట్కి
10థ్తో పాటుగా ఈ పోస్టుకు సంబంధించి ట్రేడ్ పైన వీళ్ళకి నాలెడ్జ్ అనేది ఉండాలి. బార్బర్ పోస్టుకు కూడా అంతే అండి, 10థతో పాటుగా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ట్రేడ్లో అడగడం జరిగింది. నెక్స్ట్ వచ్చి మనకి వాషర్మెన్కి సంబంధించి 10థతో పాటుగా ఐరనింగ్ ఆఫ్ మిలిటరీ అండ్ సివిలియన్ క్లాత్స్ అనేది తెలిసి ఉండాలి మనకి ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఎంటీఎస్ హెడ్ గార్డనర్, ఎంటీఎస్ వాచ్మెన్, ఎంటీఎస్ సఫాయి వల్ల, ఎంటీఎస్ మెసెంజర్, ఎంటీఎస్ లాస్కర్, రేంజ్ లాస్కర్, ఆర్టీ లాస్కర్, ఎంటీఎస్ ఈ పోస్టులకు 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది, అప్రెంటిస్ చేసుకోవచ్చు. ఇదేంటి మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది 10th పాస్ అయి ఉండాలి. ఇక డిజైరబుల్ క్వాలిఫికేషన్గా ఏమడిగారంటే కన్సర్వెంట్ విత్ ద డ్యూటీస్ ఆఫ్ ద రెస్పెక్టివ్ ట్రేడ్. అంటే కన్సర్వెంట్ అంటే మనకి ఏంటి, వాటి గురించి కొద్దిగా నాలెడ్జ్ తెలిసి ఉండాలి అండ్ ఆ పనులు చేయడానికి మీరు విల్లింగ్గా ఉండాలన్నమాట. ఓకే, సో ఈ ఎంటీఎస్ వాచ్మెన్ అంటే ఆ వాచ్మెన్ డ్యూటీస్ అనేవి మీకు తెలిసి ఉండాలి అండ్ ఆల్సో దానికి సంబంధించి నాలెడ్జ్ అనేది ఉండాలి. ఈ విధంగా మనకి డిజైరబుల్ క్వాలిఫికేషన్గా అడిగారు. విత్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ట్రేడ్లో అడగడం జరిగింది. సో నెక్స్ట్ ఫైర్మెన్ విషయానికి వస్తే 10th పాస్ అయ్యాలి. అలాగే ఫైర్ ఫైటింగ్ సర్టిఫికేట్ అనేది మనకి ఇక్కడ అడిగారు. హైట్ 165 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. చెస్ట్ గాలి పీల్చినప్పుడు 81.5, గాలి పీల్చిన తర్వాత 85 సెంటీమీటర్స్ ఉండాలి. మినిమం వెయిట్ 50 kgs కన్నా ఎక్కువ ఉండాలి. ఇక్కడ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది ఉంటుంది. అంటే 63.5 kgsని 183 meters 96 secondsలో తీసుకుని వెళ్ళాలి. 2.7 meters వైడ్ డిష్ చేయాల్సి ఉంటుంది. 3 meters వర్టికల్ రోప్ అనేది బై హ్యాండ్ అండ్ ఫీట్ యూస్ చేసి ఎక్కవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, ఫిలప్ చేసినటువంటి అప్లికేషన్ను ఏ అడ్రస్కి సెండ్ చేయాలంటే ద కమాండెంట్ హెడ్ క్వార్టర్స్ ఆర్టిలరీ సెంటర్ నాసిక్ రోడ్ క్యాంప్ నాసిక్ రోడ్ క్యాంప్ పిన్ నెంబర్ వచ్చి 422102. ఈ అడ్రస్కి రెస్పెక్టివ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో మార్క్ షీట్స్, 10th క్లాస్తో పాటుగా ఇతర క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి మార్క్ షీట్స్తో పాటుగా మీ 10th క్లాస్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ లేదా 10th క్లాస్ సర్టిఫికేట్ సరిపోతుంది. దాంతోపాటుగా 5 రూపీస్ పోస్టల్ స్టాంప్ అనేది అంటించాలి. 1 లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించాలి. ఇక ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాళ్ళ యొక్క డిశ్చార్జ్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది, దాన్ని పంపించాలి. ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది పంపించాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవి, ఎస్సీ ఎస్టీ ఓబీసీకి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్స్ అనేవి పంపించాలి. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి పంపించాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ క్వశ్చన్ పేపర్ అనేది మనకి బైలింగ్వల్లో ఉంటుంది. ఈ ఎల్డీసీ పోస్ట్కి 0.25 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ అట్ నాసిక్, మహారాష్ట్ర ఓన్లీ. నాసిక్లో మాత్రమే, అంటే మహారాష్ట్రలో ఉన్న నాసిక్లో మాత్రమే రిటన్ టెస్ట్ కానీ స్కిల్ టెస్ట్ కానీ అన్నీ ఇక్కడే కండక్ట్ చేస్తామని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇక ఈ పోస్టులకు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి న్యూ పెన్షన్ స్కీమ్ కూడా అప్లికేబుల్ అవుతుంది. 2004 న్యూ ఎన్పిఎస్ ఏదైతే ఉందో అది కూడా అప్లికేబుల్ అవుతుంది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మీరు రిటన్ టెస్ట్కి కానీ స్కిల్ టెస్ట్కి కానీ అటెండ్ అయితే ఆ రిటన్ టెస్ట్కి కానీ స్కిల్ టెస్ట్కి కానీ అటెండ్ అయినప్పుడు టీఏ కానీ డిఏ కానీ మేము ఇవ్వము అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో నెక్స్ట్ వచ్చి క్వశ్చన్ పేపర్ విషయానికి వస్తే ఎల్డీసీ పోస్ట్కి 2 hours ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. అందులో జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ మరియు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది, అంటే టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. మిగిలిన అన్ని పోస్టులకి కూడా 2 hours ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది. క్వశ్చన్ పేపర్ అనేది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. 0.25 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 questions 25 marks, న్యూమరికల్ యాప్టిట్యూడ్ 25 questions 25 marks, జనరల్ ఇంగ్లీష్ 50 questions 50 marks, జనరల్ అవేర్నెస్ 50 questions 50 marks అనేవి క్వశ్చన్ పేపర్లో ఉండడం జరుగుతుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అంటించాలి. ఇక్కడ మనకి అడ్రస్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారని క్లియర్గా ఇక్కడ రాయాలి. మీ కేటగిరీ ఏంటి, ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా, ఓసీనా, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మెన్ అనేది క్లియర్గా అక్కడ రాయాల్సి ఉంటుంది. దాంతోపాటుగా అడ్వర్టైజ్మెంట్ నెంబర్, న్యూస్ పేపర్ ఏ రోజున వచ్చింది అనేది మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. మనకి ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది మనకి 25 డిసెంబర్ 2021 ఈ న్యూస్ పేపర్లో రావడం అనేది జరిగింది. ఓకే, సో నేమ్ ఇక్కడ రాయాల్సి ఉంటుంది, మీ ఫాదర్ నేమ్, సెక్స్, ఇదంతా మనకి తెలిసిన విషయాలే అన్నీ కూడా. మెరిటల్ స్టేటస్, పెళ్ళయిందా లేదా, నేషనాలిటీ ఏంటి, క్యాస్ట్ ఏంటి, మీ క్వాలిఫికేషన్ సంబంధించి ఏ బోర్డు ఏంటి, ఇయర్ ఏంటి, ఏ మార్క్స్ ఎన్ని, పర్సంటేజ్ ఎంత, అవన్నీ కూడా మీరు ఇక్కడ వేయాల్సి ఉంటుంది. వేసేసి లాస్ట్లో సైన్ చేసి
రెస్పెక్టివ్ అడ్రస్ నేను ఏదైతే చెప్పానో ఆ అడ్రస్కి మీ యొక్క అప్లికేషన్ అనేవి ఫార్వర్డ్ చేయవలసి ఉంటుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.